హాయ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ అయితే ఈ వీడియోకి ఒక లైక్ అనేది చేయండి. అండ్ ఎవరైతే కొత్త వాళ్ళు మన వీడియోస్ అనేది చూస్తున్నారో మనం వీడియో చెప్పే టైంలో అంటే అనాలిసిస్లో ఏదైనా ఒక పాయింట్ మీకు యూజ్ అయితే మాత్రం ఖచ్చితంగా తిరిగి వచ్చి మన ఛానల్కి సబ్స్క్రైబ్ అనేది చేసి మమ్మల్ని ఎంకరేజ్ అనేది చేయండి. అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా మన అనాలిసిస్ని ఫాలో అవుతున్న వాళ్ళు సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఒక నోటిఫికేషన్ బెల్ ఉంటుందండి. దాన్ని ఎనేబుల్ అనేది చేసుకోండి. దాన్ని ఎనేబుల్ చేసుకుంటేనే మేము వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. అండ్ ఈ రోజు మార్నింగ్ నేను టెలిగ్రామ్ ఛానల్లో ఒక అప్డేట్ అనేది ఇచ్చాను. అప్డేట్ ఏంటండి, ఈ 24,099 ఈ లెవెల్ వరకు కనుక మార్కెట్ ఓపెన్ నుంచి అప్ సైడ్ వెళ్తే అక్కడి నుంచి రివర్స్ అవుతుందని చెప్పాను. నాకు తెలిసి ఈ పాయింట్ అందరికీ ఉపయోగపడింది అనేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఎంతమందికి ఉపయోగపడింది అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అనేది చేయండి. ఓకే, ఉపయోగపడింది అనేసి కొంచెం హ్యాపీగా అనేది ఫీల్ అవుతాం. ఓకే, అండ్ ఈ వీడియోలో వచ్చేసరికి నిఫ్టీ బిట్ కాయిన్ అనాలిసిస్ అనేది ఉంటుందండి. అండ్ మీలో ఎంతమందికి బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ కావాలి, సో ఎంతమందికి కావాలనేది కింద కమెంట్ చేయండి. ఎక్కువ కామెంట్స్ వస్తే మాత్రం ఖచ్చితంగా రేపు మార్నింగ్ టెలిగ్రామ్ ఛానల్లో బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ అనేది పోస్ట్ అనేది చేస్తానండి. సో ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉన్నదో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అనేది చేసి అది చెప్పండి. ఓకే, అండ్ ఇప్పుడు రేపు మార్కెట్ అనేది ఎలా ఉండబోతుంది, అండ్ ఈ రోజు చూసుకున్నట్టయితే ఒక్కసారి మన రెసిస్టెన్స్ పాయింట్ వరకు మార్కెట్ అనేది వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ ఫాల్ అయింది, రెసిస్టెన్స్కి రెస్పెక్ట్ అనేది ఇచ్చింది. అండ్ తర్వాత ఈ రెసిస్టెన్స్ పాయింట్ దగ్గర మంచి ట్రైట్ రేంజ్ అనేది చేసిందండి. సో ఆల్మోస్ట్ ఇక్కడ ఉన్న రెసిస్టెన్స్ అనేది వీక్ అనేది అయింది. ఓకే, సో ఈ రెసిస్టెన్స్ పాయింట్ నేను డిలీట్ అనేది చేస్తున్నా. అండ్ మార్కెట్ కూడా రేపు వాలటైల్గా ఉండడానికి ఛాన్స్ అనేది ఉందండి. దానికి రీజన్ ఏంటంటే కొన్ని ఈవెంట్స్ అనేవి ఉన్నాయి, ఫెడ్ దగ్గర నుంచి ఉన్నాయి, అండ్ ఇండియాకి సంబంధించి కూడా కొన్ని ఈవెంట్స్ అయితే ఉన్నాయి, ఈ జాబ్స్ డేటా ఇవన్నీ కూడా ఉన్నాయండి. సో దానివల్ల చాలా వరకు మార్కెట్లో వాలటాలిటీ ఉండడానికి ఛాన్స్ అనేది ఉందండి. అండ్ మారుతి సుజుకి రిజల్ట్ కూడా ఉంది. సో అది కొంతవరకు ఆటో సెక్టర్ని ఇంపాక్ట్ చేయడానికి ఛాన్స్ అనేది ఉంది. సో కొంచెం దూరంగానే మన సపోర్ట్ రెసిస్టెన్స్లు కూడా మనం డ్రా చేసుకుందామండి. ఓకేనా, సో అది సో రేపు మార్కెట్లో ఎలా ఓపెన్ అయినా, ఫ్లాట్ ఓపెన్ అయినా, గ్యాప్ అప్ అయినా, గ్యాప్ డౌన్ ఎలా ఓపెన్ అయినా కానీ ఈ లెవెల్స్ అయితే ఖచ్చితంగా డ్రా చేసుకోండి. ఈ లెవెల్స్ డ్రా చేసుకుంటే మీకు అన్ని విధాలుగా ఉపయోగపడతాయండి. ఓకేనా, సో అది అండ్ ఈ లెవెల్స్ దగ్గర మార్కెట్ ఎలా బిహేవ్ చేస్తుందని కూడా మీకు క్లియర్గా అర్థం అనేది అవుతుంది. ఓకేనా, సో అది అండ్ ఎవరైనా సరే కొత్తగా బిట్ కాయిన్లో ట్రేడింగ్ లేదంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నా కానీ కింద డిస్క్రిప్షన్లోని కామెంట్ సెక్షన్లోని కూడా డెల్టా ఎక్స్చేంజ్ లింక్ అనేది ప్రొవైడ్ చేసామండి. సో ఆ లింక్ నుంచి అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి. అదే లింక్ కింద ఒక ఫామ్ లింక్ అనేది ఇచ్చాం. సో ఆ లింక్ క్లిక్ చేసి మీ యూజర్ ఐడి, మీ మొబైల్ నెంబర్, మీ నేమ్, ఆ ఫామ్ అనేది ఫిల్ చేయండి. మిమ్మల్ని మా టీం డెల్టా ఎక్స్చేంజ్ సంబంధించిన సెపరేట్ టెలిగ్రామ్ ఛానల్లో యాడ్ చేస్తారు. ఆ టెలిగ్రామ్ ఛానల్లో రెగ్యులర్గా మేము లైవ్ మార్కెట్ జరుగుతుండగానే ఏ లెవెల్ దగ్గర బ్రేక్అవుట్ వస్తే బై చేయొచ్చు, అండ్ ఏ లెవెల్ దగ్గర రివర్స్ అయితే బై చేయొచ్చు, మార్కెట్ జరుగుతుండగానేనండి. సో అప్డేట్స్ అనేవి ఇస్తున్నామండి. అండ్ ఈ వీకెండ్కి ఏం ప్లాన్ చేస్తామంటే బిట్ కాయిన్లో ఎస్ఐపి రూపంలో ఇన్వెస్ట్మెంట్ ఎలా చేయొచ్చు అనే ఒక వీడియో అనేది ప్లాన్ చేస్తాం. అది కూడా స్పెషల్లీ ఎవరైతే మా అండర్లో డెల్టా ఎక్స్చేంజ్ అకౌంట్లో ఉన్నారో సో వాళ్ళకి మాత్రమే ఆ వీడియో అనేది వెళ్తుందండి. సో అది సో ఎవరికైనా సరే బిట్ కాయిన్లో ఎస్ఐపిలో ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి. నాకు తెలిసినంత వరకు లోయర్ లెవెల్లో ఉంది కాబట్టి ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీ, కాబట్టి దీన్ని గ్రాప్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, సో అది రేపు నిఫ్టీ ఓపెన్ నుంచి కనుక ఫాల్ అయితే 23,944 అండి. యాక్చువల్లీ ఈ రోజు కూడా చెప్పాను, నేను ఓపెన్ నుంచి ఫాల్ అవ్వి ఒక స్క్రీన్ షాట్ కూడా పెట్టాను టెలిగ్రామ్ ఛానల్లో. నేను ఒకసారి చెక్ చేయండి. ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే డిస్క్రిప్షన్లోని కామెంట్ సెక్షన్లోని టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంది, ఒకసారి జాయిన్ అవ్వండి. జాయిన్ అయ్యి హిస్టరీ మొత్తం చెక్ చేయండి. నచ్చితే కంటిన్యూ అవ్వండి, లేదంటే ఖచ్చితంగా ఎగ్జిట్ అనేది అయిపోండి. ఓకే, మార్నింగ్ నేను టెలిగ్రామ్ ఛానల్లో స్క్రీన్ షాట్ పెట్టా. అంటే ఎక్స్పెక్టేషన్ ఏంటంటే నాది ఓకే గ్యాప్ అప్ ఓపెన్ అవుతుంది, నియర్ బై ఒక రెసిస్టెన్స్ ఉంది కాబట్టి ఓపెన్ నుంచి ఫాల్ అవ్వి ఈ సపోర్ట్ దగ్గరే రివర్స్ అవ్వడానికి ఛాన్స్ ఉంది అనేసి ఎక్స్పెక్ట్ చేశా. ఓకేనా, బట్ అనూహ్యంగా గిఫ్ట్ నిఫ్టీ ఏం చేసింది, గిఫ్ట్ నిఫ్టీ బాగా పాజిటివ్లో ఉంది. గిఫ్ట్ నిఫ్టీ ప్రకారం అయితే ఆల్మోస్ట్ రెసిస్టెన్స్ లెవెల్లోనే మార్కెట్ అనేది ఓపెన్ అవ్వాలి. బట్ మన మార్కెట్ ఏం చేసింది, ఆల్మోస్ట్ ఫ్లాట్ ఓపెన్ అయిందండి. అంటే 180 పాయింట్స్ ఓపెన్ అవ్వాల్సిన మార్కెట్ అనేది ఆల్మోస్ట్ 45 పాయింట్సే ఓపెన్ అనేది అయింది. సో సపోర్ట్ లెవెల్ దగ్గరే ఓపెన్ అవ్వడం, సపోర్ట్ లెవెల్ నుంచి మార్కెట్ పెరుగుతూ వెళ్ళిపోయిందండి. లేదు ఓపెనింగే కనుక ఇలా రెసిస్టెన్స్ పాయింట్ దగ్గర ఓపెన్ అయితే ఖచ్చితంగా ఒక కరెక్షన్ అనేది వచ్చేది, ఓ ప్రాఫిట్ బుకింగ్ అనేది వచ్చేది, వచ్చే ఇక్కడ నుంచి రివర్స్ అనేది అయ్యేది. బట్ ఓపెనింగే సపోర్ట్ లెవెల్ దగ్గర అవడం వల్ల అలా జరిగిందండి. అండ్ చాలాసార్లు ఇలా వస్తుంటాయి కదా, సపోర్ట్ లెవెల్ దగ్గర, రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర. ఫర్ ఎగ్జాంపుల్ రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర ఇలా ఒక బేరిష్ క్యాండిల్ ఫామ్ అయిందండి అనుకోండి. సో ఈ బేరిష్ క్యాండిల్ లో బ్రేక్ అయినప్పుడు మనం ట్రేడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చండి, ఖచ్చితంగా ప్లాన్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఆ ఫాల్కి ఒక వర్తి ఉంటే మాత్రం ఖచ్చితంగా ఈ లో బ్రేక్ అయ్యిద్దండి. అంటే నిజంగానే మార్కెట్ ఫాల్ అవ్వాలి అని ఒక ఇంటెన్షన్లో ఉంటే
ఫస్ట్ క్యాండిల్ లో అనేది రెసిస్టెన్స్ పాయింట్ దగ్గర మార్కెట్ ఓపెన్ అయితే మాత్రం ఫాల్ అవడానికి ఛాన్స్ అనేది ఉంటుందండి. కనీసం 1:1 అన్నా కానీ మనకి ఇస్తుంది. దానికి స్టాప్ లాస్ మనం ఫస్ట్ క్యాండిల్ హై అనండి. సేమ్ ఇక్కడ కూడా మీరు ప్లాన్ చేసుకుంటే ఈ ఫస్ట్ క్యాండిల్ హైలో ప్లాన్ చేసుకోవచ్చండి. ఓకేనా, అంటే తక్కువ టార్గెట్ వస్తుంది. ఓకేనా, సో దానికి స్టాప్ లాస్ కింద ఈ అయితే క్యాండిల్ క్లోజింగ్ పెట్టుకోవాలి, లేదంటే లో అనేది మనం స్టాప్ లాస్ కింద పెట్టుకోవాలి. బట్ చాలా వరకు చాలా తక్కువ టార్గెట్తోనే మనం ఎగ్జిట్ అవ్వడానికి చూడాలండి. ఒక స్కాల్పింగ్ ట్రేడ్ మాత్రమే అలాంటి సిచ్యువేషన్లో మనం చేయాలండి. సో అది. అండ్ రేపు కూడా అండి ఓపెన్ నుంచి మాత్రం ఫాల్ అయితే 23,944 అండి. సో ఈ లెవెల్ వరకు ఫాల్ అవి ఇక్కడ నుంచి రివర్స్ అవ్వడానికి ఛాన్స్ అనేది ఉంది. సో ఆ రివర్సల్లో మీరు బై సైడ్ ట్రేడ్స్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. దానికి స్టాప్ లాస్ అప్పటి వరకు ఫామ్ అయిన లోనే మీరు స్టాప్ లాస్ కింద తీసుకోండి. అండ్ మళ్ళీ చెప్తున్నా, బై సైడ్ ట్రేడ్స్ అంటే ఖచ్చితంగా కాల్స్ బై చేయడాలు, నాకెడ్గా పుట్ సెల్ చేయడాలు అయితే ఖచ్చితంగా కాదండి. బుల్లిష్ స్ట్రాటజీస్ డిప్లాయ్ చేయండి, లేదా బుల్లిష్ స్ప్రెడ్స్ ఏమైనా ఉంటే అవి డిప్లాయ్ చేయండి. సో మీరు స్ట్రాటజికల్గా వెళ్తే మాత్రమే, స్ట్రాటజికల్గా లెవెల్స్ బేస్ చేసుకుని వెళ్తే మాత్రమే ఇక్కడ లాంగ్ టర్మ్ ఉండగలుగుతారు. మీరు చేసే 10 ట్రేడ్లో ఒక 5 ట్రేడ్లు అన్నా కానీ సక్సెస్ అవ్వాలి అంటే స్ట్రాటజికల్గా లెవెల్స్ బేస్ చేసుకుని వెళ్ళాలండి. మీరు లెవెల్స్ లేకుండా, స్ట్రాటజీ లేకుండా, ఏది లేకుండా నాకెడ్గా కాల్స్ బై చేసినా, పుట్ సెల్ చేసినా కానీ ఖచ్చితంగా వన్ డే మీ క్యాపిటల్ మొత్తం వైప్ అవుట్ అనేది అవుతుంది. మన బ్రెయిన్ ఏం చెప్తుంది అంటే నీకు ఎక్కువ ప్రాఫిట్ వచ్చేస్తుంది, ఖచ్చితంగా ఈ ట్రేడ్లో వచ్చేస్తుంది, మొత్తం నీ దగ్గర ఉన్న క్యాపిటల్ మొత్తంతో కూడా నువ్వు బయింగ్ చేసే అని చెప్తుందండి. సో అలా చేస్తాం, మొత్తం క్యాపిటల్ అంతా లాస్ చేసుకుని ఒక బ్లేమ్ అనేది మార్కెట్ మీద వేసి మనం మార్కెట్ నుంచి బయటకు వెళ్తామండి. ఇక్కడ లాస్ట్ వీడియోలో కూడా నేను చెప్పాను, 30% స్ట్రాటజీ, 70% బ్రెయిన్. ఆ బ్రెయిన్ని మీరు ఎంత కంట్రోల్లో పెట్టుకుని ఏదైతే స్ట్రాటజీకి, ఏదైతే లెవెల్కి మీరు ఫిక్స్ అయ్యారో ఆ లెవెల్కి మార్కెట్ వచ్చే వరకు వెయిట్ చేయండి. మీరు పెట్టుకున్న స్టాప్ లాస్కి అసలు స్ట్రిక్ట్గా మీరు స్టిక్ అయి ఉండండి అంతే. ఓకేనా, సేమ్ అలానే టార్గెట్ కూడా మీరు అలానే ఫాలో అనేది అవ్వాలి. అండ్ క్వాంటిటీ కూడా స్ట్రాటజికల్గా వెళ్తే ఏమైందంటే క్వాంటిటీ అనేది, రిస్క్ మేనేజ్మెంట్ అనేది ఆటోమేటిక్గా జరిగిపోయిందండి. మీరు ఎలాంటి స్ట్రాటజీ లేకుండా నాకెడ్ బయింగ్ చేస్తేనే రిస్క్ మేనేజ్మెంట్ అనేది ఉండదండి. బట్ స్ట్రాటజికల్గా వెళ్ళిన స్ప్రెడ్స్ లాంటివి చేసినా కానీ రిస్క్ మేనేజ్మెంట్ ఆటోమేటిక్గా జరుగుతుంది. సో 100% షూర్గా చెప్తున్నా, మీరు నాకెడ్గా బై చేయకుండా స్ట్రాటజికల్గా వెళ్తే మాత్రం లాంగ్ టర్మ్లో ఇక్కడ మీరు సక్సెస్ అనేది 100% చూడగలుగుతారు. సో అదండి. అండ్ ఓపెన్ నుంచి రేపు అప్ చేయమంటం చేస్తే 24,156 అండి. సో ఇక్కడి నుంచి రివర్స్ అవ్వడానికి ఛాన్స్ అనేది ఉంది. సో ఆ రివర్సల్లో మీరు సెల్ సైడ్ ట్రేడ్స్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. దానికి స్టాప్ లాస్ అప్పటి వరకు ఫామ్ అయిన హైనే మీరు స్టాప్ లాస్ కింద తీసుకోండి. అది సెకండ్ పాయింట్. అట్ ద సేమ్ టైం ఇక్కడే ఇంకొక పాయింట్ కూడా చెప్తున్నానండి. ఏదైతే ఫెడ్ దగ్గర నుంచి వచ్చే మీటింగ్స్ కానీ, ఈ జాబ్ డేటా కానీ, అన్ఎంప్లాయ్మెంట్ డేటా కానీ, సో ఇవన్నిట్లో ఏదైనా ఒక పాజిటివ్ ట్రిగర్ వచ్చిందనుకోండి, మార్కెట్లో మళ్ళీ బుల్ రన్ స్టార్ట్ అవ్వడానికి ఛాన్స్ అనేది ఉంటుందండి. అండ్ క్రూడ్ కూడా చూసుకున్నట్టయితే క్రూడ్ కొంచెం ఫాల్ అయిందంటే మళ్ళీ మార్కెట్కి ఒక మంచి స్ట్రెంత్ అనేది వస్తుంది. ఈ రోజు అయితే విక్స్ కూడా కొంచెం ఫాల్ అయింది, కొంతవరకు ఫాల్ అయింది. అంటే మార్కెట్లో కొంచెం నేను ఫాల్ అవునా, కొంచెం స్ట్రాంగ్గా ఉన్నాను అనేసి మనకు విక్స్ వల్లే ఎక్కువగా తెలుస్తుంది. ఓకేనా, సో అది. అండ్ ఇదే లెవెల్ దగ్గర ఓపెన్ నుంచి అప్ చేయమంటం చేసి ఈ 24,156 లెవెల్ దగ్గర కన్సాలిడేషన్ జరిగిన, రివర్స్ అయ్యి బ్రేక్అవుట్ జరిగినా కానీ ఆ బ్రేక్అవుట్లో కూడా మీరు బై సైడ్ ట్రేడ్స్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. దానికి స్టాప్ లాస్ ఏదైతే బ్రేక్ అయిన క్యాండిల్ ఉంటుందో దాని ముందు క్యాండిల్ యొక్క లోనే మీరు స్టాప్ లాస్ కింద తీసుకోండి. అది థర్డ్ పాయింట్ అండి. అండ్ ఓపెనింగ్ నుంచి బాగా అప్ చేయమంటం చేస్తే 24,355 అండి. సో ఈ లెవెల్ వరకు వచ్చి ఇక్కడి నుంచి రివర్స్ అవ్వడానికి ఛాన్స్ అనేది ఉంది. సో ఆ రివర్సల్లో మీరు సెల్ సైడ్ ట్రేడ్స్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. దానికి స్టాప్ లాస్ అప్పటి వరకు ఫామ్ అయిన హైనే మీరు స్టాప్ లాస్ కింద తీసుకోండి. ఓకే. అండ్ ఓపెన్ నుంచి బాగా ఫాల్ అయితే 23,809 అండి. మ్యాక్సిమం ఇక్కడ వరకు ఫాల్ అయిందంటే ఇక్కడ నుంచి కొంతన్నా కానీ రివర్సల్ అనేది ఖచ్చితంగా పాసిబిలిటీ అనేది ఉంటుంది. సో ఈ రివర్సల్లో కూడా మీరు బై సైడ్ ట్రేడ్స్ ప్లాన్ చేసుకోవచ్చు. దానికి స్టాప్ లాస్ అప్పటి వరకు ఫామ్ అయిన లోనే మీరు స్టాప్ లాస్ కింద తీసుకోండి. ఇది రేపటి నిఫ్టీ అనాలిసిస్ అండి. ఇంకా ఏమైనా అప్డేట్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా నేను టెలిగ్రామ్ ఛానల్లో అప్డేట్ అనేది చేస్తాను. ఇప్పుడు బిట్ కాయిన్ అనాలిసిస్ అనేది చూద్దామండి. ఒక్కసారి మీరు చూస్తే బిట్ కాయిన్ మన మార్కెట్ ఆఫ్టర్నూన్ సెషన్ నుంచి ఫాల్ అయిందండి, మంచిగా ఫాల్ అయింది. అండ్ ఫాల్ అయిన దగ్గర నుంచి కూడా ఏదైతే ఇక్కడ ఒక సపోర్ట్, ఒక రెసిస్టెన్స్ ఉన్నాయో, అంటే ఒక కన్సాలిడేషన్ ఫేజ్లోనే బిట్ కాయిన్ అంతా ఉందండి. సో యాక్చువల్లీ నేను డెల్టా ఎక్స్చేంజ్ సంబంధించిన టెలిగ్రామ్ ఛానల్ అప్డేట్ అనేది ఇస్తుంటున్నాను. ఇక్కడ ఎలాంటి కేసెస్లో మనం స్కాల్పింగ్ అనేది చేయొచ్చు అని. సో స్కాల్పింగ్ చేయడం ద్వారా మనం తక్కువ ప్రాఫిటే మనం తీసుకుంటామండి. ప్లస్ స్కాల్పింగ్కి మనకి డెల్టా ఎక్స్చేంజ్ సంబంధించి బ్రోకరేజ్ కూడా లేదు. సో అది కూడా ఒక ప్లస్ అనేది అయింది. అందుకనేసి స్కాల్పింగ్కి ఈ మధ్య కొంచెం ఎంకరేజ్మెంట్ అనేది చేస్తున్నానండి. ఓకేనా. సో తక్కువ ప్రాఫిట్తోనే తీసుకోవచ్చు. అలానే స్టాప్ లాస్ కూడా ఏంటండి, ఇక్కడ స్కాల్పింగ్ చేశారనుకో, అంటే ఇక్కడ వరకు ఫాల్ అయింది మార్కెట్. సో పోనీ ఇదే లెవెల్ దగ్గర ఇక్కడ ఒక బేరిష్ క్యాండిల్ ఫామ్ అవుతుంది.
దీనికి స్టాప్ లాస్ కేవలం దీని అబోవ్ ఒక బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అయితే ఎగ్జిట్ అయిపోతాం, అంతే స్టాప్ లాస్. ఒక క్యాండిలే స్టాప్ లాస్ అయిద్దండి. సేమ్ అలానే ఇక్కడ కూడా ఇక్కడ ఒక బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అయింది, సో దీనికి స్టాప్ లాస్ ఒక బేరిష్ క్యాండిల్ డౌన్ సైడ్ బ్రేక్ ఫాల్ అయిందంటే ఎగ్జిట్ అయిపోతాం. సో ఒక క్యాండిల్ స్టాప్ లాసే ఉంటుందండి. సో స్కాల్పింగ్ చేయడానికి చాలా వరకు ఛాన్స్ అనేది ఉంటుంది. అగైన్ మళ్ళీ ఏంటి, ఒకవేళ అప్ సైడ్ బ్రేక్ అయ్యి క్యాండిల్ క్లోజ్ అయింది అనుకోండి, అక్కడ మనం బై సైడ్ ట్రేడ్స్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. అగైన్ మళ్ళీ లో సైడ్ కూడా బ్రేక్ అయింది అనుకోండి, సెల్ సైడ్ ట్రేడ్స్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. సో కంటిన్యూ అవుతూ వెళ్తే ఇక్కడ మనకి డబుల్ ట్రిపుల్ ప్రాఫిట్ అనేది వస్తుంది. ఇక్కడ కూడా చాలా తక్కువ స్టాప్ లాస్, ఏదైతే క్యాండిల్ బ్రేక్ అవుతుందో దాని ముందు క్యాండిల్లో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉందనుకోండి, ఇది బ్రేక్ అయిన క్యాండిల్ అనుకోండి, ఇది స్టాప్ లాస్ కింద మనం పెట్టుకుంటాం. సో అది సేమ్ అలానే లో సైడ్ కూడా బ్రేక్ అయిందంటే సెల్ సైడ్ ట్రేడ్స్ అనేది ప్లాన్ చేసుకుంటాం. సో స్కాల్పింగ్కి చాలా బాగుంటుందండి ఇలాంటి కన్సల్టేషన్ జోన్లోని. అంటే చాలామంది ట్రెండింగ్ మూమెంట్స్ కోసం వెయిట్ చేస్తారు, కానీ ఈ ట్రెండింగ్ మూమెంట్స్లో ఎక్కువగా మనీనే లాస్ అవుతారండి. ఓకేనా, ఈ సైడ్ వేస్ మార్కెట్స్లోనే మనం స్కాల్పింగ్ చేసి కొంత మనీ అనేది ఈజీగా ఎర్న్ చేయడే ఛాన్స్ అనేది ఉంటుందండి. ఓకేనా, సో బిట్ కాయిన్ ప్రెజెంట్ ఉన్న లెవెల్ నుంచి మాత్రం బాగా అప్ చేయమంటాం చేస్తే 79,502 అండి. యాక్చువల్గా ఇది రీసెంట్ 2 times అనేది ఆ హైని టచ్ చేసింది. సో సెకండ్ టైం మాత్రం మ్యాక్సిమం ఇది ప్రాఫిట్ బుకింగేనండి, ఎందుకంటే ఇది ఫాలో అయింది, బట్ మన మార్కెట్ మాత్రం ఎట్ ఏ టైం స్ట్రాంగ్గా అప్ చేయమంటాం ఇచ్చిందండి. సో దాని అర్థం ఏంటంటే, అంటే గ్లోబల్గా ఏదైనా అంత నెగిటివ్ న్యూస్ ఉంటే మన మార్కెట్ కూడా ఫాలో అయ్యేది, బట్ మన మార్కెట్ అనేది ఫాలో అవ్వాలి, ఓన్లీ బిట్ కాయినే ఫాలో అయింది. ఎవరు గట్టిగా ఒక రెసిస్టెన్స్ పాయింట్కి వచ్చింది కదా అని గట్టిగా సెల్ చేశారు, అంటే ఒక ప్రాఫిట్ బుకింగ్ మాత్రమే చేశారు. ఓకేనా, అంతేగాని ఒక న్యూస్ ఇంపాక్ట్ వల్ల అయితే ఖచ్చితంగా ఫాలో అవ్వలేదండి. న్యూస్ ఇంపాక్ట్ వల్ల అయితే మన మార్కెట్ కూడా లైవ్లో ఉంది కాబట్టి మన మార్కెట్ కూడా ఫాలో అనేది జరగాలి, బట్ జరగలేదండి. సో మ్యాక్సిమం ప్రాఫిట్ బుకింగ్. సో ప్రాఫిట్ బుకింగ్ తర్వాత మంచి కన్సల్టేషన్ చేస్తుందండి. ఈ కన్సల్టేషన్ దేనికి అయితే అప్ సైడ్ మళ్ళీ నాకు స్ట్రెంత్ ఉందని చూపించుకోవడం కోసం, అంటే బ్రేక్ అయితే మళ్ళీ అప్ సైడ్ నేను వెళ్తాను అని చెప్పడం కోసం. లేదు ఇక్కడ మళ్ళీ లో బ్రేక్ అయిందంటే ఇంకా చాలా మంది ప్రాఫిట్స్ అయినా ఇంకా బుక్ చేసుకుంటారండి, ఇంకా ఫాలో అయ్యింది. సో ఇక్కడ మనకి 2 ట్రేడ్స్ రావడానికి ఛాన్స్ ఉంది. అప్ సైడ్ బ్రేక్ అయితే 79,502 వరకు వెళ్ళడానికి ఛాన్స్ ఉంది, అండ్ డౌన్ సైడ్ బ్రేక్ అయితే 76,157 అండి. సో ఈ లెవెల్ వరకు రివర్స్ అయ్యి ఇక్కడ ఆ రివర్సల్లో కూడా మనం ట్రేడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. దానికి స్టాప్ లాస్ అప్పటి వరకు ఫామ్ అయినలోనే మనం స్టాప్ లాస్ కింద తీసుకోవాలండి. సో ఇక్కడ మనకి చాలా వరకు ఛాన్స్ అనేది ఎక్కువ ఉంది, ఇంత మంచి కన్సల్టేషన్ అనేది జరిగింది కాబట్టి ఆ ఛాన్స్ అయితే మాత్రం ఖచ్చితంగా ఎవరో వదులుకోకండి. అదండి నెక్స్ట్ 24 hours బిట్ కాయిన్కి సంబంధించిన అనాలిసిస్. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.